హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీ యొక్క పార్ట్ 6 వీడియో అనేది చూస్తున్నాము. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఇఫ్ యూ గైస్ హ్యావ్ నాట్ సీన్ దోస్ వీడియోస్, వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి. ఆ వీడియోస్లో మనకి 2024లో ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కండక్ట్ చేసింది కదా, అందులో నుంచి క్వశ్చన్స్ అనేవి తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. మీకు అది ఈ 2026లో గ్రూప్ 2 ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎగ్జామినర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడైతే మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తారో. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అలానే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీలో కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయితే ఎలాంటి ఎగ్జామ్ అయినా క్రాక్ చేయటము ఈజీ అవుతుంది. దీంతో పాటు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంటే, మనకి ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే. అది మనకి 1 మార్కులో జాబ్ పోయినప్పుడు దాని విలువ ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఆ 1 మార్క్ కూడా ఇంపార్టెంట్, 1 క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. లేట్ చేయకుండా ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. 26th క్వశ్చన్. లాటరీ కమిటీ 1817 ఆఫ్ ది బ్రిటిష్ రూల్ వాజ్ రిలేటెడ్ టు. బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 దేనికి సంబంధించినది? ఎరాడికేషన్ ఆఫ్ ఎపిడెమిక్స్, అంటువ్యాధుల నిర్మూలన, రెవెన్యూ సెటిల్మెంట్, టౌన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక, ఎడ్యుకేషన్, విద్య. దీనికి కరెక్ట్ ఆన్సర్ టౌన్ ప్లానింగ్. లాటరీ కమిటీ అనేది టౌన్ ప్లానింగ్ కోసమని ఏర్పాటు చేసిన కమిటీ. దీన్ని డీటెయిల్గా చూద్దామా. లాటరీ కమిటీని 1817లో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు ఇన్ ఆర్డర్ టు డెవలప్ కల్కట్టా సిటీ కోసమని టౌన్ ప్లానింగ్ చేయాలి అని లాటరీ కమిటీని ఏర్పాటు చేశారు. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ కల్కట్టా సిటీ by raising funds through public lotteries. కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే బిల్డింగ్ అండ్ రిపేరింగ్ రోడ్స్, ఇంప్రూవింగ్ డ్రైనేజ్ అండ్ శానిటేషన్ సిస్టమ్స్, క్రియేటింగ్ ఓపెన్ స్పేసెస్ అండ్ పార్క్స్, రిమూవింగ్ ఎంక్రోచ్మెంట్స్ టు వైడెన్ స్ట్రీట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఫౌండెడ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ టు రివైవ్ ఏన్షియంట్ ఆర్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా? భారతదేశంలోని ప్రాచీన కళా సంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్స్: రవీంద్రనాథ్ ఠాగూర్, అబనీంద్రనాథ్ ఠాగూర్, ద్వారకానాథ్ ఠాగూర్, దేబేంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అబనీంద్రనాథ్ ఠాగూర్. అబనీంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని స్థాపించారు. విల్ సీ దిస్ ఆన్సర్ ఇన్ డీటెయిల్. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని అబనీంద్రనాథ్ ఠాగూర్ అతని బ్రదర్ అయినటువంటి గంగేంద్రనాథ్ ఠాగూర్తో కలిసి ఏర్పాటు చేశారు. దట్ టు ఇన్ కల్కత్తా ఇన్ 1907, 1907లో కల్కట్టాలో స్థాపించారు. దీని మెయిన్ పర్పస్ వచ్చేసి to revive ancient Indian art traditions and counter the dominance of Western artistic influence. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చాక వెస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది అనేసి మన ఇండియన్ కల్చర్, ట్రెడిషన్స్, వాల్యూస్ కూడా అందరికీ తెలియాలి అని దాన్ని మళ్ళీ అందరికీ తెలిసేటట్లు చేసేదానికి ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ని స్థాపించి ఈ స్కూల్లో మెయిన్గా డ్రామాస్ అనేవి ప్లే చేసేవాళ్ళు రిలేటెడ్ టు అవర్ ఇండియన్ ట్రెడిషన్స్, ఆర్ట్ అండ్ వాల్యూస్. దీని ద్వారా ప్రజలలో అందరికీ చైతన్యం కలిగించాలి అనేసి వాళ్ళ ముఖ్య ఉద్దేశం. Legacy. It played a crucial role in modernizing indigenous Mughal and
Rajput styles, and promoting Indian aesthetics on a global stage. Next question చూద్దాం. 28th question. Who among the following had resigned from the Viceroy's Executive Council protesting Jallianwala Bagh massacre? జలియన్వాలా బాగ్ మరణకాండను నిరసిస్తూ కింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేశారు? ఆప్షన్స్: శంకరన్ నాయర్, సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్, ఎస్ఎన్ బెనర్జీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శంకరన్ నాయర్. శంకరన్ నాయర్ పంజాబ్లో జరిగిన అమానుష్య కృత్యాలకు, జలియన్వాలా బాగ్ మరణకాండకు నిరసనగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జలియన్వాలా బాగ్లో జరిగిన ఇన్సిడెంట్కి అతను ఎక్కువ బాధపడిపోయేసి వాళ్ళ మీద కోపంతో నిరసన తెలుపుతూ అతనికి ఉన్న వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి రిజైన్ చేశారు. దిస్ ఇన్సిడెంట్ బ్రాట్ ఇంటర్నేషనల్ అటెన్షన్. సో ఇతను రిజైన్ చేయటం అనేది దిస్ బ్రాట్ ఇంటర్నేషనల్ అటెన్షన్. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ వరకు వెళ్ళేసి దీని మీద హంటర్ కమిషన్ అనేది వేశారు ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్టిగేట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ జలియన్వాలా బాగ్ మెసాక్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, శంకరన్ నాయర్తో పాటు జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్కి నిరసనగా ఇంకా కొంతమంది కొన్నిటిని రిటర్న్ ఇచ్చేశారనమాట. అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ సంఘటనకు నిరసనగా తనకున్న నైట్హుడ్ అనే బిరుదును తిరిగి ఇచ్చేశారు. అంతేకాకుండా గాంధీజీ గారు కూడా జలియన్వాలా బాగ్ ఘటన తర్వాత బ్రిటిష్ వారు ఇచ్చిన కైసర్ ఈ హింద్ పథకాన్ని వెనక్కి ఇచ్చేశారు. సో గుర్తుపెట్టుకోండి, జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్లో ఎవరెవరు ఏమేమి ఇచ్చేశారో. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి నైట్హుడ్ అనే బిరుదుని రిటర్న్ ఇచ్చేశారు. గాంధీజీ వచ్చేసి కైసర్ ఈ హింద్ అనే బిరుదుని రిటర్న్ ఇచ్చేశారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 29th question. Which of the following pairs is not correctly matched? కింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆప్షన్స్: ఆలిగర్ మూమెంట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఫరైజీ మూమెంట్, హజీ షరియతుల్లా, తయూనీ మూమెంట్, రషీద్ అహ్మద్ గంగోహీ, అహ్మదియా మూమెంట్, మిర్జా గులాం అహ్మద్. దీంట్లో కరెక్ట్గా మ్యాచ్ కానిది తయూనీ మూమెంట్, రషీద్ అహ్మద్ గంగోహీ. మిగతా అన్ని ఆప్షన్స్ కరెక్ట్గానే మ్యాచ్ చేశారు. సో ఏ మూమెంట్ని ఎవరెవరు స్టార్ట్ చేశారు అనేసి ఇందులో ఉన్న పేర్స్, ఈ 3 పేర్స్ అనేవి కరెక్ట్గానే మ్యాచ్ అయ్యాయి ఎక్సెప్ట్ దిస్ తయూనీ మూమెంట్, రషీద్ అహ్మద్ గంగోహీ. రషీద్ అహ్మద్ గంగోహీ అనే అతను కో-ఫౌండర్ ఆఫ్ డియోబండ్ మూమెంట్. డియోబండ్ మూమెంట్కి హీఈస్ అ కో-ఫౌండర్, నాట్ ఫర్ తయూనీ మూమెంట్. తయూనీ మూమెంట్కి కరామత్ అలీ ఆఫ్ జాన్పూరి ఇతను స్టార్ట్ చేసిండు తయూనీ మూమెంట్ని. దిస్ మూమెంట్ స్టార్టెడ్ బై కరామత్ అలీ in the opposition of Fairazzi movement at Dhaka in 1893. తయూని అనేది అరబిక్ వర్డ్, దీని మీనింగ్ టు ఐడెంటిఫై. తయూని అంటే టు ఐడెంటిఫై. ఇది బేసిక్గా తయూని మూమెంట్ అనేది రిలేటెడ్ టు ముస్లిం మూమెంట్ అన్నమాట. ఇది ఇన్ ఆర్డర్ టు అపోజ్ ఫైరాజీ మూమెంట్ అట్ దాకా దీన్ని ఈ తయూని మూమెంట్ని కరామత్ అలీ అనే అతను స్టార్ట్ చేసిండు ఇన్ 1893. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 30th question. Which of the following statements is correct regarding the Lex Loci Act of 1850? 1850 లెక్స్ లోకి చట్టంకి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటనలు ఏది?
ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇట్ ప్రొహిబిటెడ్ చైల్డ్ మ్యారేజ్ బిలో ది ఏజ్ ఆఫ్ 12. ఇది 14 ఏళ్లలోపు బాల్య వివాహాలను నిషేధించింది. ఆప్షన్ 2 ఇట్ ఎక్స్టెండెడ్ ది ప్రొహిబిషన్ ఆఫ్ సతీ ఆల్ అక్రాస్ బ్రిటిష్ ఇండియా. ఇది బ్రిటిష్ భారతదేశం అంతటా సతీ నిషేధాన్ని విస్తరించింది. థర్డ్ ఆప్షన్ ఇట్ ప్రొవైడెడ్ ది రైట్ టు ఇన్హెరిట్ ancestral property to Hindu converts to Christianity. ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది. ఫోర్త్ ఆప్షన్ ఇట్ గ్రాంటెడ్ ది లీగల్ రికగ్నైజేషన్ టు విడో రీమ్యారేజెస్. ఇది వితంతు వివాహాలకు చట్టపరమైన గుర్తింపును ఇచ్చింది. లెక్స్ లోకో యాక్ట్ ఆఫ్ 1850 అనేది ఇట్ ప్రొవైడెడ్ ది రైట్ టు ఇన్హెరిట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ టు హిందూ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ. హిందూస్ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయినప్పటికీను వాళ్ళ యాన్సిస్టర్స్ పూర్వీకుల యొక్క ఆస్తి అనేది వాళ్ళకి వచ్చేటట్లు ఈ యాక్ట్ అనేది చెప్తుంది. అంతకు ముందు వరకు ఈ యాక్ట్ రాకముందు వరకు ఒకవేళ ఎవరైనా హిందూస్ అనేటోళ్ళు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోతే వాళ్ళ పూర్వీకుల ఆస్తి వాళ్ళకి దక్కేది కాదు. కానీ ఈ యాక్ట్ ద్వారా లెక్స్ లోకి యాక్ట్ 1850 ద్వారా ఎవరైనా కన్వర్ట్ అయినప్పటికీను వాళ్ళ పూర్వీకుల ఆస్తి వాళ్ళ పిల్లలకి ఇన్హెరిటెన్స్‌గా దక్కేది. సో, ఈ రోజుతోటి ప్రిలిమ్స్‌లో వచ్చిన 30 క్వెషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. రేపటి నుంచి మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 నుంచి జియోగ్రఫీ 30 క్వెషన్స్ అనేవి స్టార్ట్ అయితాయి. ఐ హోప్ మీరు ఈ 30 క్వెషన్స్ అనేవి రెగ్యులర్‌గా ఫాలో అయ్యేసి డీటెయిల్‌గా ఆన్సర్స్ చూసారు అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడకుండా ఏవైనా వీడియోస్ మిస్ అయిపోయినప్పటికీ వెళ్ళి చూడండి. మీకు చాలా యూస్‌ఫుల్ అయితుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ వీడియోస్‌ని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.